మనము నిజముగా దేవుని సంఘమైతే, దేవుని ప్రజలమైతే, దేవునికి ఇష్టలమైతే, ఆదివారం ఆరాధనలో ఎంతమంది కనబడుతున్నారో అంతకన్నా ఎక్కువ మంది విజ్ఞాపన ప్రార్థనలో కనపడాలి. ఈ అద్భుతము సౌత్ కొరియా సోల్ నగరంలో పాల్ యాంకిచో గారి సంఘంలో ఇదే అద్భుతం జరుగుతుంది. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు. వాళ్ళ ప్రేయర్ మీటింగ్, ఇంటర్సెసరీ ప్రేయర్ మీటింగ్, ప్రపంచ ఉజ్జీవము కొరకు వారు చేసే విజ్ఞాపన ప్రార్థన కూటములో ఆదివారపు ఆరాధన కంటే ఎక్కువ మంది వస్తారు. ఆదివారం ఆరాధనకు తక్కువ వస్తారు. ఆదివారం ఆరాధనకు రానోళ్ళు కూడా విజ్ఞాపన ప్రార్థన కొరకు వస్తారు. అంటే ఆదివారం ఇంకా అక్కడక్కడ ఆరాధించుకుంటారు వాళ్ళు, కానీ ఆదివారం తర్వాత విజ్ఞాపన ప్రార్థన కూటం ఉందనుకోండి, అందరూ ఒక చోట కూడి అనే మాటకు వస్తారనమాట. రొట్టె విరవడం అక్కడక్కడ విరుచుకోవచ్చు, కానీ ఉజ్జీవము కొరకు ప్రార్థించేటప్పుడు, కడవరి వర్షం కొరకు ప్రార్థించేటప్పుడు ఏం చేయాలి? అందరూ ఒక చోట కూడి ఉండి. పాల్ యాంకిచో గారి సంఘం చూసిన అటువంటి అద్భుతాన్ని నేను మన సంఘంలో చూడాలని నేను ఆశిస్తున్నాను. అదొక్కటే మన భారతదేశ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం. మన దేశం బాగుండాలంటే ప్రశాంతంగా, నెమ్మదితో, నిమ్మళంగా, సస్యశ్యామలంగా, ఆర్థికంగా అభివృద్ధి చెంది, ఆధ్యాత్మికంగా వెలిగించబడి అసలు సిసలైనటువంటి జగద్గురువు మన దేశం కావాలంటే ఇదొక్కటే మార్గం. ఆయన దిగి రావాలి.